మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మరి ఎఫెసీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి, ఎఫెసీలోని ప్రజలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 13వ వచనం వరకు వాక్య భాగము హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. అపోస్తుడైన పౌలు మరి ఎఫెసీ సంఘానికి రాసిన 3వ పత్రిక మరి 7వ వచనం నుంచి 13వ వచనం వరకు వాక్య భాగం హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. ఒక మాట, చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా 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 దేవానికి వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. మా జీవితంలో చేసిన మేలన్నిటికీ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అదే రీతిగా మా జీవితంలో మరొక దినము నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవా నీకు వందనములు, స్తోత్రములు నైనా. హృదయ కాలం నీ వాక్యము ధ్యానించబోతుండగా తన వాక్యము ద్వారా మా అందరితో కూడా మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అపోస్తుడైన పౌలు మరి ఈ 3వ అధ్యాయంలో చూసినట్టయితే అన్యుల కొరకు మరి అపోస్తుడైన పౌలు ఖైదీ అని నేను వారి గురించి ప్రార్థన చేస్తున్నానని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యూదులతో సమానంగా అన్యులకు కూడా సువార్త ప్రకటించబడింది. అనేకులు రక్షణ పొందుకున్నారు, అనేకులు దేవుని మార్గంలో నడిచి ఉన్నారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నారు. అపోస్తుడైన పౌలు చూసినట్టయితే 3వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టయితే ఈతో చేత అన్యజనులైన మీ నిత్యము క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును నేను ప్రార్థించుచున్నాను. అపోస్తుడైన పౌలు పత్రిక అంతా కూడా బంధకంలో నుంచి రాసిడ్డాడు. దేవుడి సంగమా, దేవుడి ప్రజల రోమా సైన్యంలో మరి బంధకంలో ఉండే మరి పత్రిక రాష్ట్రం. అపోస్తుడైన పౌలు అని నేను ఖైదీనే మీ గురించి ప్రార్థన చేస్తున్నాడని అన్యజనుల నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అపోస్తుడైన పౌలు అన్యజనులకు సువార్త ప్రకటిస్తూ మరి దేవుడిచ్చిన ఆ కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి సువార్త ప్రకటిస్తూ ఉంటాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మనం చూసినట్టయితే 3వ అధ్యాయం 7వ వచనం, దేవుడు కార్యంగా తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను సువార్తకు పరిచారకునైతేనే. దేవుడు అనుగ్రహించిన కృప. ఈరోజు కాలము మనం ఏమై ఉన్నామో దేవుని కృప వల్లనే ఉన్నామో. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అపోస్తుడైన పౌలు ఎంతో తగ్గింపు ఉన్నది. మరి తగ్గింపుతో పాటు దేవుని మహిమపరిచి దేవునిని ఘనపరిచే వ్యక్తి అపోస్తుడైన పౌలు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల తాను తెలియజేస్తున్న మాటలు చూసినట్టయితే తనకు శక్తిని బట్టి మరి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుని యొక్క సువార్తకు పరిచారకుడని అయితేనే. మరి ప్రతి ఒక్కరు కూడా సువార్త ప్రకటించేవారు, కానీ ఎవరైనా కానీ తగ్గింపు అనేది చాలా అవసరము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో హెచ్చించబడతామో అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే అపోస్తుడైన పౌలు తన జీవితంలో కూడా ఎంతో తగ్గించుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం 8వ వచనం చూసినట్టయితే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ఉన్న ప్రధానులు, అధికారులు, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియజేయబడి ఉన్నది. ప్రియ దేవుని తెలియబడి ఉన్నదని ఉద్దేశించి తిని. ఇక్కడ అపోస్తుడైన పౌలు చూసినట్టయితే ఎంతో తగ్గింపు ఉన్నది. మనం చూసినట్టయితే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చూసినట్టయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 9వ వచనం చూసినట్టయితే ఏలైనగా నేను అపోస్తులు అందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అవుటకు యోగ్యుడను కాను. ఎంతో తగ్గింపున్నది మాటలో. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడంటే ఏలైనగా నేను అపోస్తులు అందరిలో తక్కువ వాడను, దేవుని సంఘంను హింసించినందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడను కాను. ఒకనొక సమయంలో మరి అపోస్తుల కార్యంలో చూసినప్పుడు అనేక మంది క్రైస్తవులను హింసించేవాడు, అనేక మంది క్రైస్తవులను బాధ పెట్టేవాడు, అనేక మంది క్రైస్తవులను చెరసాలలో వేసేవాడు.
మరి అపోస్తుడైన పౌలుగా మారబడినప్పుడు తాను తగ్గించుకున్న విధానం చూస్తున్నట్టయితే మరి అనేకులు నేను హింసించినను, నేను అపోస్తులను అనబడటకు యోగ్యుడను కాను అని తాను తగ్గించుకున్న విధానము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒకప్పుడు మనం కూడా పాపం చేసి ఉన్నాము, మనం కూడా పాపంలో బ్రతికి ఉన్నాము. దేవుని మా కృపను బట్టి మనం రక్షించబడినప్పుడు, ఆ రక్షణ ద్వారా సువార్త ప్రకటిస్తున్నప్పుడు, లేదా అనేకులను బలపరుస్తున్నప్పుడు, అనేకులను ముందుకు నడిపిస్తున్నప్పుడు మనలో కూడా తగ్గింపు అనేది చాలా అవసరము. ఆ గొప్ప తగ్గింపును అపోస్తుడైన పౌలు చూపెడతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి చూసినట్టయితే అందరికంటే కడపటి కాలబందు పుట్టినవాడు నాకు కనబడుతుంది. ఏలైనగా అపోస్తులు అందరిలో తక్కువవాడును, దేవుని సంఘం హింసించినందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడను కాను. ఒకప్పుడు పాపే, ఒకప్పుడు పాపంలో బ్రతికిన వాడే, ఒకప్పుడు ఘోరమైన పాపంలో జీవించిన వాడే. కానీ దేవుని పిలుపుని అందుకొని దేవుడు అపోస్తుడైన పౌలుగా తనని ఏర్పాటు చేసుకున్నాడు. సౌలుగా జీవిస్తున్నప్పుడు తన జీవితం అంతా కూడా అనేక మంది దేవుని బిడ్డలను హింసించేవాడు, దేవుని బిడ్డలను గాయపరిచేవాడు, దేవుని బిడ్డలు చెరసాలలో వేసేవాడే. కానీ రక్షణ పొందుకున్న తర్వాత అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో దేవుడు ప్రభు యేసుక్రీస్తు ముఖాముఖిగా మాట్లాడినప్పుడు మరి ఆ పిలుపుకు లోబడి దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు మరి ఆ సమయంలో సౌలుగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకొని తన కొరకు ఒక సాధనంగా అనేక శ్రమలు, అనేక కష్టములు మరి అనుభవించడానికి దేవాది దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడైతే అపోస్తుడైన పౌలు అయినప్పుడు తాను తగ్గించి నేను యోగ్యుడను కాను, కానీ అపోస్తుడైన పౌలు అని పిలువబడుతున్న అపోస్తుడైన పౌలు అంటా ఉన్నాడు, ఆ పిలుపుకు నేను యోగ్యుడను కాను, ఒకప్పుడు నేను సంఘాన్ని హింసించిన వాడిని, అందుకని యోగ్యుడను కాను అని తగ్గించుకుంటా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ. అలాగే చూసినట్టయితే తిమోతిలకు రాసిన పత్రిక, మొదటి అధ్యాయం 12 వచనం 13 వచనం చూసినట్టయితే, పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడును, తన పరిచర్య నిత్యము నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు యేసు క్రీస్తుకు కృతజ్ఞతుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని గనుక కనికరించబడి తిని. హల్లెలూయా. తెలియక అంటే యేసు ప్రభు తెలియక తన పాపం చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఇక్కడ చూసినట్టయితే తన తగ్గింపు జ్ఞాపకం చేసుకొచ్చా ఉన్నాడు. పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడును, తన పరిచర్య నిత్యము నియమించిన నమ్మకమైన వానిగా ఎంచుకున్నందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతుడు అయి ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిరిగి గనుక కనికరించబడి ఉన్నాను. హృదయకాలం మనం అందరం కూడా కనికరించబడి ఉన్నాము. మనం పొందవలసిన శ్రమ, మనం పొందవలసిన ఆ శిక్షను ప్రభు యేసుక్రీస్తు కల్వరి శిలువలో మన మీద కనికరపడి మనల్ని మన ఒక పాపంలో నిత్యమై ప్రభు యేసుక్రీస్తు కల్వరి శిలువలో తన రక్తము కార్చడం ద్వారా ప్రతి ఒక్క మానవుని యొక్క పాపం కొట్టివేయబడేది. ఆ శిల్వ మరణం ద్వారా ప్రతి మానవుని యొక్క పాపంలో కొట్టివేయబడింది. ఎందుకంటే దేవాది దేవుడు మన పట్ల కనికరపడ్డాడు. దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు మన పాపంలో నిత్యమై కల్వరి శిలువలో చనిపోయి తిరిగి 3వ రోజు లేచి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని నేటి కూడా ఈ సమయంలో కూడా విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒకప్పుడు మనం కూడా పాపంలో బ్రతికున్నాము, పాపంలో జీవించినాం. కానీ అపోస్తుడైన పౌలు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట ఏం తెలియజేస్తున్నాడంటే, తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని గనుక కనికరించబడి తిని. తెలియక ఈరోజు ఎంతోమంది తెలియక పాపం చేస్తూ ఉన్నారు. ఎంతోమంది యేసు ప్రభు తెలియక పాపం చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆనాడు అపోస్తుడైన పౌలు మరి దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత మరి ఆ సమయంలో స్వార్థ ప్రకటిస్తూ యేసు ప్రభువే నిజమైన దేవుడు, మరి రక్షణ పొందుకోండి, బాప్టిజం పొందుకోండి, మారు మనసు పొందుకునండి అని స్వార్థ ప్రకటించి అనేకులను రక్షణ మార్గంలో నడిపించాడు. ఈరోజు మనం కూడా సువార్త వింటున్నాము. ప్రతి హృదయ కాలము ఎన్నో వాక్యములు మనం వింటా ఉన్నాము. ఎన్నో ఛానల్స్లో వాక్యం ప్రకటించబడుతుంది. మరి మనం ఏ రీతిగా జీవిస్తున్నాము? అపోస్తుడైన పౌలు అంటున్నాడు, ఒకప్పుడు పాపం చేస్తున్నాను, అవిశ్వాసం వల్ల తెలియక పాపం చేసి తిరిగి కానీ కనికరించబడి ఉన్నాను. ఈరోజు కూడా మనం అందరం కూడా దేవుని మా కృపను బట్టి కనికరించబడి ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తన పరిచర్య నిత్యము నమ్మకమైన వానిగా ఎంచుకున్నందుకు యేసు ప్రభు మనందరినీ కూడా ఎన్నుకున్నాడు. మనం చూస్తాం కదా, జగతి పునాది వేయక మునిపే ప్రేమ చేత మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
దేవుని మహాకృపలో మనమందరం కూడా ఏర్పాటు చేయబడి ఉన్నాము. మనమందరికీ దేవుడు తన కృప చేత రక్షణ అనుగ్రహించి ఉన్నాడు. ఆ రక్షణ పొందుకున్న మనం కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేసిన మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, విన్న వాక్యాన్ని మనం కూడా ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. అపోస్తుడైన పౌలు ఎప్పుడైతే రక్షణ పొందుకున్నాడో ఆ రోజు నుంచి అనేక శ్రమలు పొందుకున్నాడు, అనేక హింసలు పొందుకున్నాడు, అనేక కష్టాలు పొందుకున్నాడు. చివరి వరకు దేవుని కొరకు జీవించాడు. ఆ శ్రమలన్నీ కూడా అనుభవించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ శ్రమల ద్వారా అపోస్తుడైన పౌలు మరి అనేకులకు సువార్త ప్రకటించడం ఆగిపోలేదు. శ్రమలను చూసి ఆగిపోలేదు, కష్టాలను చూసి ఆగిపోలేదు, హింసలను చూసి ఆగిపోలేదు, తనని గాయపరిచినప్పుడు ఆగిపోలేదు, కానీ ఇంకా బలంగా సువార్త ప్రకటించాడు. కాబట్టి మనందరం కూడా సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తాం. తిరిగి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9, 10, 11 వచనంలో కలిసి ఉన్నాయి. మనం చూసినట్టయితే 8వ వచనం నుంచి, దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులను, అధికారులను, సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలసి ఉద్దేశించినది. మరి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులో ప్రకటించుటకు సమానము సృష్టించిన దేవుని యందు పూర్వకాలమందు మరుగైన ఈ మర్మము గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచబడుటకు పరిశుద్ధులందరితో ఆత్మవుడనై నాకు ఆ కృప అనుగ్రహించెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సువార్త ప్రకటించడము అపోస్తుడైన పౌలు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక సాధనము. ఆ ఒక స్వార్థ ప్రకటించడంలో అపోస్తుడైన పౌలు ఎప్పుడు కూడా అలసిపోలేడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాడు. మనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూసినట్టయితే, ఆయన ద్వారా మనం ఉభయలము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఒకే ఆత్మ, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరం కూడా తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. మనందరం కూడా దేవుని కృపలో వరదిల్లుచున్నాము. దేవుని మహాకృపను బట్టి ఈ సమయంలో కూడా దేవాది దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిదినము సజీవ లెక్కలు పెడుతూ మన ఉభయులను ఏకాత్మగా తండ్రి సన్నిధికి మనం చేరగలిగి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ అలాగే చూసినట్టయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూసినట్టయితే, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వల్ల మీకు సువార్త ప్రకటించడం ద్వారా మీకు ఇప్పుడు తెలియబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకు తాము పరిచర్య చేశారనే సంగతి వారికి బయలుపరచబడినది. దేవదూతలు ఈ కార్యములు తొంగిచూడ గోరుచున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సువార్త అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రకటించబడుతుంది. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవడానికి సువార్త ప్రకటించబడింది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసి, పరలోకమందు పంపబడిన పరిశుద్ధ ఆత్మ వల్ల మీకు సువార్త ప్రకటించడం ద్వారా పరలోకం నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ సువార్త అనేది ప్రకటించబడి ఉన్నది. ఈ సువార్త ప్రతి ఒక్కరికి ప్రకటించబడి ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మీకు ఇప్పుడు తెలుసుకోబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకు తాము పరిచర్య చేశారు ఈ సంగతి వారికి బయలుపరచబడింది. దేవదూతలు ఈ కార్యమును తొంగిచూడ కోరుచున్నారు. దేవదూతలు ఈ కార్యమును తొంగిచూడ కోరుచున్నారు. ఎందుకంటే రక్షణ పొందుకోవడము, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోయినప్పుడు 99 గొర్రెలను అడవిలో వదిలేసి ఒక్క గొర్రెను వెతికి వెళ్ళాడు. ఆ గొర్రె దొరికినప్పుడు తన భుజాల మీద వేసుకొని సంతోషముతో వచ్చి తన ఇంటి పొరుగు వారికి అందరిని పిలిచి ఒక పెద్ద విందు చేశాడు. కారణం ఏంటంటే తప్పిపోయిన నా గొర్రె దొరికినది. యేసు ప్రభు కూడా పరలోకమందు వేల దేవదూతలు మరి వేవేల దేవదూతలు ఒక పాపి రక్షణ పొందుకున్నప్పుడు
పరలోకమందు నిత్య సంతోషము కలుగుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సువార్త ప్రకటించబడుతున్నప్పుడు, సువార్త మనం వింటున్నప్పుడు ఆ సువార్త ద్వారా మనల్ని మనం బలపరుచుకుంటూ ఇతరులను బలపరిచే బిడ్డలుగా ఉండాలి, ఇతరులకు ప్రకటించే బిడ్డలుగా ఉండాలి, ఇతరులకు సువార్తను తెలియజేసే బిడ్డలుగా ఉండాలనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. పరలోకం నుంచి పంపబడిన పరిశుద్ధాత్మ వల్ల మీకు సువార్త ప్రకటించబడడం ద్వారా ఇప్పుడు మీరు తెలియబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకును తాము పరిచర్య చేశారు. ఈ సంగతి వారికి బయలుపరచబడని దేవదూతలు ఈ కార్యము తొంగి చూడగోర్చున్నారు. అలాగే తిరిగి ఎఫెసీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంకి వచ్చినట్టయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము, ఆయన అందరి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశంలోకి ఆయన బట్టి మనకు కలిగి ఉంచిని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని మా కృపను బట్టి దేవాతి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం అందరం కూడా దేవుని ప్రజలమై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అందులో విశ్వాసము చేత ధైర్యము నిర్భయమైన ప్రవేశంలోకి ఆయన బట్టి మనకు కలిగి ఉన్నాయి. కాబట్టి మీ నిత్యము నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అదరపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకును మహిమ కార్యంలే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు అపోస్తుడైన పౌలు అంటా ఉన్నాడు, తన శ్రమలను చూసి మీరు అదరపడవద్దు, నా శ్రమలను చూసి మీరు భయపడవద్దు, నా శ్రమలను చూసి మీరు కృంగిపోకూడదు. ఇవన్నీ కూడా దేవుని మహిమపరచబడడానికి ఈ శ్రమలు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆయన విశ్వాసం ద్వారా ధైర్యంను నిర్మయమైన ప్రవేశంలో ఆయన బట్టి మనకు కలిగి ఉన్నాయి. కాబట్టి మీ నిత్యము నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అదరపడవద్దు వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమ కార్యములై ఉన్నాయి. శ్రమలు ఇవన్నీ కూడా మీకు మహిమ కార్యములై ఉన్నాయి. అపోస్తుడైన పౌలు యొక్క శ్రమలు మరి చూసినప్పుడు చాలా మందికి బాధ కలుగుతుంది. కానీ అపోస్తుడైన పౌలు అంటా ఉన్నాడు, నా శ్రమలు చూసి మీరు భయపడవద్దు, నా శ్రమలు చూసి మీరు అదరపడవద్దు, నా శ్రమలను చూసి మీరు కృంగిపోకూడదు. ఇవి మహిమార్థమై కలిగినవే, దేవుని యొక్క మహిమార్థమై కలిగినే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అపోస్తుడైన పౌలు ఎన్నో శ్రమలు పొందుకున్నాడు. ఒకనొక సందర్భంలో అతని అపోస్తుడైన పౌలుని రాళ్లతో కొట్టి అతడు చనిపోయినాడేమో అని వదిలేసి వెళ్ళిపోయినారు. అయినా కానీ దేవుడు అతని అపోస్తుడైన పౌలును జ్ఞాపకం చేసుకొని తిరిగి బ్రతికించున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని పరిచర్యలో, దేవుని యొక్క సేవలో అనేక శ్రమలు వస్తాయి. శ్రమలను చూసి భయపడకూడదు, ముందుకు సాగిపోవాలని అపోస్తుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల పరిచర్యలో ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నోసార్లు కృంగిపోవాల్సింది, ఎన్నోసార్లు ఎన్నో అవమానాలు పొందవలసి వస్తుంది, ఎన్నోసార్లు ఎంతోమంది మాటలతో కూడా బాధ పెట్టేవారు ఉంటారు. ఒక సేవకునిగా చెప్తున్నాను, ఎన్నో శ్రమలు చూశాను, నేను ఎన్నో కష్టాలు చూశాను. కానీ దేవుని కృపలో మనల్ని కాపాడతాడు. శ్రమలు, కష్టాలు ఇవన్నీ కూడా శాశ్వత కాలం ఉండదు. అపోస్తుడైన పౌలు తన పరిచర్యలో ఎన్నో శ్రమలు పొందుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, శ్రమల గురించి అపోస్తుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇవి మీకు మహిమ కార్యంలో ఉన్నాయి. శ్రమలు ఇవి మీకు మహిమ కార్యంలో ఉన్నాయని అపోస్తుడైన పౌలు తెలియజేస్తాడు. తన శ్రమలను చూసి, నా శ్రమలను చూసి మీరు అదరపడొద్దు, నా శ్రమలను చూసి భయపడొద్దు అని అపోస్తుడైన పౌలు చెప్తా ఉంటాడు. ఏ సేవకుడైతే శ్రమ పొందుకుంటాడో, ఏ సేవకుడైతే శ్రమలు అనుభవిస్తాడో, ఏ సేవకుడైతే కష్టాలు అనుభవిస్తాడో, ఏ సేవకుడైతే శ్రమలలో ఉంటాడో, ఆ సేవకుడు నిజమైన సేవకుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవాతి దేవుడు మన ప్రభు యేసు క్రీస్తు ఆ శ్రమలలో అతనికి తోడై ఉంటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, శ్రమలు, కష్టాలు ఇవి శాశ్వత కాలం ఉండదు అనే మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పరిచర్యలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఎన్నోసార్లు చాలా సమస్యలు వస్తాయి. ఆ సమస్యలలో దేవుడు తోడై ఉంటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల చూసినట్టయితే గలతీలకు రాసిన పత్రిక
2వ అధ్యాయంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం మూలంగా జీవిస్తున్నాను. దేవుని కుమారుని యందు విశ్వాసం మూలంగా జీవిస్తున్నానని అపోస్తులైన పౌలు అంటా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, సిలువ దేనికి సాదృశ్యం అంటే శ్రమకు సాదృశ్యము. ఇక్కడ అపోస్తులైన పౌలు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడును నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం మూలంగా జీవిస్తున్నాను. దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క విశ్వాసం వల్ల మనం జీవిస్తున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, శ్రమలు, కష్టాలు, దేవుని పరిచర్యలో, దేవుని సేవలో ఇవి కలిగినప్పుడు మనం నిజమైన సేవ చేస్తున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవాది దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ శ్రమలలో మన పక్కలో ఉండి మనల్ని నడిపిస్తూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక శ్రమ వస్తున్నదంటే ఒక ఆశీర్వాదం కూడా మనకు వస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక శ్రమ వస్తుందంటే ఆ శ్రమ పిమ్మట పెద్ద ఆశీర్వాదము దేవుడు ఆల్రెడీ ఏర్పాటు చేసి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మన అపోస్తులైన పౌలు అన్యజనుల నిత్యము నాకు కలిగిన శ్రమల గురించి మీరు చూసి మీరు ఆధారపడవద్దు, ఇవన్నీ కూడా మీ కొరకు మహిమ కార్యములు అని అపోస్తులైన పౌలు తెలియజేస్తూ ఉంటాడు. అదే రీతిగా వాక్యం మనం అందరం కూడా శ్రమలను చూసి భయపడకూడదు. సువార్త ప్రకటిస్తాము, అనేకులను బలపరుస్తాము, అనేకులను రక్షణ మార్గంలో నడిపిస్తాము. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును కాక, దేవుడు వీళ్ళని బలపరచును కాక, దేవుడు దీవించును కాక. అలాగే వాక్యమైన దేవాది దేవుని యొక్క వాక్యమైన మనం అందరం కూడా వాక్యము ద్వారా మనల్ని మనం కట్టుకొని ఇతరులను బలపరుస్తూ, ఇతరులను వాక్యంలో నడిపిస్తాము, ఇతరులను రక్షణలో నడిపిస్తాము. ఈ వాక్యము దేవుడు ఉదయకాలం మీ హృదయాలలో దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, ధైర్యపరిచి బతుకు నడిపించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. అపోస్తులైన పౌలు ఎన్నో శ్రమలు పొందుకున్నాడు నైనా. నీ యొక్క సువార్త నిత్యము నైనా అన్యజనుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ మరి తాను తగ్గించుకున్న విధానము ప్రభువా, మేము కూడా తగ్గించుకొని నేను మహిమపరిచే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. వాక్యం విన్న బిడ్డలు కూడా వాక్యం విని వాక్యం ద్వారా అనేకులను బలపరిచి అనేకులకు సువార్త ప్రకటించే బిడ్డలుగా ఒక్కొక్క బిడ్డని లేవనెత్తి నీ కృప ద్వారా బిడ్డలను వాడుకోమని అడుగుతున్నారు తండ్రి ప్రభ. అలాగే తండ్రి ప్రభ, మా దేశంని దీవించండి, మా భారతదేశంలో ఉన్న ప్రజలను దీవించండి, సేవకులను దీవించండి, సేవకురాలను దీవించండి, పరిచర్యలను దీవించండి, సువార్త సేవ చేసిన సేవకులను దీవించండి, సంఘాలను దీవించండి, సంఘాలను బలపరచండి. నైనా ప్రతి ఒక్కరూ కూడా నైనా నీ సువార్త నిత్యమే ప్రకటించే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. భారతదేశం అంతా కూడా రక్షణ సువార్త ప్రకటించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని, ఈ రోజంతా కూడా మంచి వాతావరణాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని బలపరిచి దీవించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానములు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు మన బిడ్డలకు తోడై నీడయుడును గాక. ఆమేన్.